రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్త్రీశక్తి పథకం వినియోగించుకోవడంలో విశాఖపట్నం మొదటి స్థానంలో ఉందని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని మెరుగైన సౌకర్యాలు ప్రజలకు అందించబోతున్నామని తెలిపారు. విజయవంతంగా అమలవుతున్న స్త్రీశక్తి పథకంపై మంత్రి రాంప్రసాద్ రెడ్డితో మా ప్రతినిధి అనురాధ ఫేస్ టు ఫేస్. ఆత్మకంగా స్త్రీశక్తి పథకాన్ని అమలు చేస్తుంది. అయితే దీనికి సంబంధించి విశాఖలో ప్రస్తుతం రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ప్రస్తుతం నాతో ఉన్నారు. ఈ పథకానికి సంబంధించి ఎలా రాబోయే రోజుల్లో ముందుకు తీసుకెళ్లబోతున్నారు, అలాగే ఈ పథకం గురించి మరిన్ని వివరాలను అడిగి తెలుసుకుందాం. సార్, చాలా ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం స్త్రీశక్తి పథకాన్ని అమలు చేస్తుంది. సో ఏంటి సార్ ఫీడ్బ్యాక్ ఎలా? చాలా బాగుందండి. ఈరోజు స్త్రీశక్తి పథకం అనేది సూపర్ హిట్ ఈ రాష్ట్రంలో. గత 10 రోజుల నుంచి విజయోత్సవ కార్యక్రమాలు చేసుకుంటున్నాం. మా అధికారులు అయితేనే, మంత్రి నేనైతేనే. దీనికంతా కారణం ఏంటంటే ఇంత విజయవంతంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్న మహిళామూర్తులకు, ట్రాన్స్జెండర్స్ అందరికీ మా ప్రభుత్వం తరఫున, ఏపీఎస్ఆర్టీసీ తరఫున ధన్యవాదాలు. అలాగే ఇంత వినూత్నమైన కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, మా ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారికి, మా యువ నాయకులు లోకేష్ బాబు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. సార్, అంటే ఎక్కువ ఆక్యుపేషన్ అనేది వైజాగ్ నుంచే ఉంది అని చెప్పి మీరు ఇప్పుడు రికార్డ్స్ ప్రకారంగా చెప్పడం జరిగింది. సో వైజాగ్ నుంచి ఫీడ్బ్యాక్ ఎలా ఉంది, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా తక్కువ ఆక్యుపెన్సీ ఉన్న చోట ఎలాంటి ఇంప్లిమెంటేషన్? ముఖ్యంగా మీ అందరికీ తెలుసండి, జిల్లాల పరంగా బస్సుల సంఖ్య, అలాగే అక్కడున్న భౌగోళిక కండిషన్ బట్టి ట్రాన్స్పోర్టేషన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ముఖ్యంగా వైజాగ్ అనేది పట్టణం కాబట్టి ఇక్కడున్న స్కూల్ చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, అలాగే వర్కింగ్ ఉమెన్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి ఈ జిల్లా నుంచి ఎక్కువగా ప్రయాణికులు ఉన్నారండి. అలాగే తక్కువ ఉన్న జిల్లాల్లో కూడా మరీ ఎక్కువ ఎక్కడ ప్రయాణికులు తక్కువ లేదు. కంపారిటివ్లు ఈ వైజాగ్ లేకపోతే మిగతా విజయవాడ అనుకోండి, కడప అనుకోండి, అన్నమయ్య డిస్టిక్ అనుకోండి, స్మాల్ వేరియేషన్ అయితే ఉంటుంది. దీంట్లో ఒకటే 100% జనాలకు చిత్తశుద్ధితో ఈ పథకాన్ని ఇవ్వాలనుకున్నాం. ఈరోజు మేము ఊహించిన దానికంటే మ్యాగ్నానమస్గా ఈ కార్యక్రమం విజయవంతమైంది. సార్, అంటే ఆల్రెడీ మీరు స్త్రీశక్తి పథకం అమలు చేస్తున్నారు. ఇది గవర్నమెంట్కి కొంత సవాల్తో కూడిన విషయం కూడా అయినప్పటికీ కూడా దాన్ని ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకెళ్తున్నారు. అదే సమయంలో కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తున్నాము. ఈ బస్సెస్ ఫిట్నెస్ గురించి కానీ, లేకపోతే ప్రైవేట్ బస్సెస్ హైర్ చేసుకుంటున్నప్పుడు వాటి యొక్క పర్యవేక్షణ కానీ, వాటిలన్నింటి మీద ఎలా చర్యలు? మొట్టమొదటిగా ఒకటి గ్రహించాలండి, 8500 బస్సులు అనేది నాట్ ఏ స్మాల్ థింగ్. ఇన్ని బస్సులు సుమారుగా వేలాది రూట్లలో తిరిగేటప్పుడు 1-2 చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. దాన్నే మనము కొలబద్దగా తీసుకోకూడదు. ఏపీఎస్ఆర్టీసీ అనేది ఏదో 5-10 సంవత్సరాల ముందు స్థాపించిన సంస్థ కాదు. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఏషియాలోనే అతిపెద్ద రోడ్డు రవాణా సంస్థ ఏదైనా ఉందంటే ఏపీఎస్ఆర్టీసీ చెప్పుకునేవాళ్ళు. దాన్ని మరొకసారి గాడ్లు పెట్టే విధంగా ఈ 14 నెలల నుంచి ఈ ప్రభుత్వము, అలాగే ఏపీఎస్ఆర్టీసీ ముందుకెళ్తా ఉంది. ఏ విధమైన సంకోచం లేకుండా మహిళలు దీంట్లో ప్రయాణించవచ్చు. ఇంకా రాబోయే కాలంలో వాళ్ళకు బస్ స్టేషన్లలో, అలాగే బస్సుల్లో ఏవైతే సౌకర్యాలు కావాలో ఇంకా మెరుగైన సౌకర్యాలు అందించేదానికి కూడా ఏపీఎస్ఆర్టీసీ సన్నద్ధంగా ఉంది. నేను ముందే చెప్పానండి, గత 5 సంవత్సరాల్లో ఏపీఎస్ఆర్టీసీ గవర్నమెంట్లో విలీనం చేసిన తర్వాత ఇక్కడున్న సిబ్బందికి చాలా సమస్యలతో బాధపడేవాళ్ళు. గత 10 నెలల నుంచి ఏవైతే మా దృష్టికి వచ్చాయో ఒక్కొక్కటిగా తీర్చడం జరుగుతూ ఉంది. దాంట్లో నైట్ అలవెన్స్ ఏదైతే 100 రూపీస్ నుంచి 150 రూపీస్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు పదోన్నత విషయంలో 6500 మంది ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫైల్ మీద కూడా 2 రోజుల ముందు డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఆన్ కాల్ డ్రైవర్స్కి 800 ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు 1000 రూపీస్ ఇస్తున్నాం. ఒక్కొక్కటిగా సంస్థ బాగుండాలా, సంస్థలో పనిచేసే కార్మికుడు బాగున్నప్పుడే ఇలాంటి స్త్రీశక్తి పథకాలు అనుకోండి, ఇంకో పథకం అయితే సక్సెస్ కావాలి. కాబట్టి వాళ్ళందరికీ ఎక్కడ రాజీ పడని విధంగా కార్మికులు తరపున పనిచేసేదని మేము సిద్ధంగా ఉన్నాం. ఇది మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్త్రీశక్తి పథకాన్ని అమలు చేయడంతో పాటు విశాఖపట్నంలోనే అత్యంత ఎక్కువ ఆక్యుపెన్సీ కూడా రికార్డ్ చేసింది. అయితే ఇది కూడా ఒక రికార్డే అని చెప్పేసి అంటున్నారు. అలాగే తక్కువ ఆక్యుపెన్సీ ఉన్న ప్లేసెస్లో ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేది కూడా ప్రధానంగా మేము చర్చ చేస్తున్నామంటున్నారు. అలాగే సిబ్బందికి కానీ, ప్రయాణికులకు కానీ ఇంకా మరింత మెరుగైన సౌకర్యాలు అందించేందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నాము. ఆ విధంగా ముందుకు వెళ్తున్నాం ఈ పథకాన్ని సక్సెస్ చేయడంతో పాటు. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM టీవీ, విశాఖపట్నం.